జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్తీ పాల కలకలం రేగింది. పాలు తాగుతున్న పెద్దలకు పిల్లలకు వాంతులు విరోచనాలు కావడంతో పాలమ్ముతున్న వ్యక్తిని స్థానికులు నిలదీశారు. దాంతో పాలల్లో రసాయనాలు సోడా కలుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. కల్తీ పాలను మున్సిపల్ కార్యాలయానికి తరలించిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. దగ్గర పాలు తీసుకుంటే 6వ నెల అబద్ధంగా మంచిగా పోసిండు పాలు. 6వ నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా చూడు స్మెల్ వచ్చుడు, డెటాల్ స్మెల్ వచ్చింది. పాలు టీ పెట్టుకొని తాగేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు. ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు, పిల్లలకేమో మోషన్స్ అయినాయి. అయితే నార్మల్గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాడు. అయితే తను ఇట్లనే పాలు తెస్తే ఈ చేతులకు పెట్టుకొని చూసరికి ఇది మొత్తము మనకు నెయ్యి వెన్న లెక్కన సమర్ వస్తుంది. కానీ అట్లా లేదు, ఈ పాలు మొత్తం పౌడర్ ఇట్లా అతుక్కునుడు సున్నం లెక్క. అడిగిన తనని, ఏంటి అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే, మీకు ఇష్టం ఉంటే తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు. పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బులకు కానీ మేము పాలు తీసుకున్నాం. ఇక రోజు కడుపు నొచ్చుడు, టీ తాగంగానే పాలు తాగంగానే పిల్లలకు మోషన్స్, అమ్మకైతే దద్దులు ఇంత దద్దులు వచ్చినాయి. టెస్ట్కు ఆయనకు పోయిండు, పాల డైరీ ఉంటుందో వాళ్ళ దగ్గరికి పోయి టెస్ట్ చేస్తే అమ్మాయిల 10% కూడా పాలే లేదు, ఇది కెమికల్ వల్లనే ఇవి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే కడుపు నొప్పి లేదంటే హార్ట్ మీద పడుతుంది, లివర్ మీద ఎక్కువ పడుతుంది అని తను చెప్పినప్పటి నుంచి మాకు ఇంకింత భయం అవుతుంది సార్.